తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణలో ఉన్న పాత కమిటీలు అన్నింటినీ రద్దు చేస్తామని చెప్పారు. రాష్ట్ర కమిటీల రద్దు స్థానంలో త్వరలోనే కొత్త కమిటీలు పెడతామన్నారు చంద్రబాబు. త్వరలో సభ్యత నమోదు ప్రక్రియను ప్రారంభిస్తామని కూడా చెప్పారు. 15 రోజులకు ఒకసారి హైదరాబాద్కు వస్తారని పార్టీ నాయకులతో చెప్పారు. తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణలో ఉన్న పాత కమిటీలన్నింటినీ రద్దు చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర కమిటీల రద్దు స్థానంలో త్వరలోనే కొత్త కమిటీలు పెడతామన్నారు చంద్రబాబు. త్వరలో సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభిస్తామని కూడా తెలిపారు. 15 రోజులకు ఒకసారి హైదరాబాద్కు వస్తారని పార్టీ నాయకులతో చంద్రబాబు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. ఎంఎన్ఆర్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు ఆ నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి భేటీ అయ్యి మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా సభ్యత్వ నమోదుపై ఆయన దృష్టి సారించారు. ఖచ్చితంగా ఈ నెల లేదా వచ్చే నెలలో ఖచ్చితంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం తెలంగాణలో నిర్వహించబోతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఉన్నటువంటి కమిటీలు ఏదైతే ఉన్నాయో ఆ కమిటీలు అన్నింటినీ కూడా రద్దు చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పారు. ఇక కొత్త కమిటీలని ఎప్పుడు నియమిస్తామనేది కూడా కొంత క్లారిటీ అయితే మనకి రావాల్సి ఉన్నది. ప్రస్తుతం అయితే మాత్రం సభ్యత్వ నమోదుపైన ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో హడాక్ కమిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి కూడా నిన్న చంద్రబాబు నాయుడు నాయకులను ఉద్దేశించి చెప్పడం జరిగింది. హడాక్ కమిటీలో ఎంతమంది ఉంటారనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. సో ఇక ఈ హడాక్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కరు ఉండబోతున్నారు. సో ఇక పూర్తి బాధ్యత సభ్యత్వ నమోదు కార్యక్రమం బాధ్యత మొత్తం కూడా ఈ హడాక్ కమిటీ మెంబరు తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా ఇక ఆన్లైన్లో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో కొంతమంది కార్యకర్తలు ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆన్లైన్లో సభ్యత్వ నమోదుకి సంబంధించి మేము ఎప్పటికీ దాని యొక్క డీటెయిల్స్ అన్నింటినీ కూడా యాప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా తెలియపరుస్తాము. అందులో పొందుపరుచుకుంటే ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా పొందుపరిస్తే ఖచ్చితంగా ఆ యొక్క సభ్యత్వ నమోదు పూర్తవుతుందని చెప్పేసి ఎప్పటికప్పుడు తమ యొక్క స్టేటస్ని కూడా చూసుకునే విధంగా యాప్ ఉండబోతుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా దృష్టి పెడతానని చెప్పేసి కూడా నిన్న చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఆయన 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్కు 3వ వచ్చారు. సో 2 సార్లు ఈ నెలలోనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చారు. సో ఇక వచ్చిన తర్వాత ఆయన తెలంగాణకు చెందినటువంటి ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. కార్యకర్తలందరినీ కూడా కలవడం జరిగింది. అందరితో కూడా ఫోటోలు కూడా దిగడం జరిగింది. సో ఇక 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా నేను తెలంగాణ రాష్ట్రానికి వస్తాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతోటి నాయకులతోటి అందరితో కూడా ఖచ్చితంగా భేటీ అవుతానని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా యువత ఈ విషయంలో కూడా ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా యువతని ఈసారి ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో వారికి అవకాశాలు ఎక్కువగా ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే నాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 కళ్ళు లాంటివి అని చెప్పేసి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్లేసిన వారి కోసం అక్కడ నేను కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు తెలంగాణలో నేను ఇక్కడ ఉన్నటువంటి నాయకుల కోసం కార్యకర్తల కోసం తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నిన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఇటు నాయకుల్ని కార్యకర్తలు ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ సైదులు.